నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మార్చి 17వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే జై హనుమాన్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. 17వ తేదీన రేపు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయని చూస్తే గనుక మీకు శ్రేష్టమైన ఫలితం అనేది అందుకునేటటువంటి అవకాశం చక్కగా కనిపిస్తోంది. నమ్మకం మిమ్మల్ని రేపటి రోజున గెలిపిస్తుంది. ఉద్యోగంలో ప్రతిభ చూపే అద్భుతమైన ఫలితాలను మీరు సాధిస్తారు. ఎటు చూసినా కూడా మీకు విజయమే గోచరిస్తోంది. వ్యాపారంలో మీకు చక్కటి లాభాలు అందుకుంటారు. మీరు మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది. అదృష్టవంతులు అవుతారు. రేపటి రోజున ఆస్తులు కూడా వృద్ధి చెందే అవకాశం చక్కగా కనిపిస్తోంది. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుండి నూతన విషయాలను మీరు అయితే నేర్చుకునేటటువంటి అవకాశాలు చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా కెరియర్ పరంగా మీకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. స్థిరాస్తుల మీద పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో మీ ఆలోచన చక్కగా ఫలిస్తుందని చెప్పుకోవాలి. ఇక అలాగే మీరు స్థిరాస్తుల పరంగా ఏవైనా నిర్ణయం తీసుకుంటే గనుక బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. మీకు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తోడవుతే నిర్ణయం తీసుకోవడంలో సులువుగా ఉంటుంది. రేపటి రోజున కెరియర్ పరంగా కూడా నూతన ప్రాజెక్ట్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి మీరు రేపటి రోజున కొంచెం ఒత్తిడికి గురి అవుతారు. ఈ క్రమంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. కుటుంబ జీవితంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ఏదైనా పనిని చేసే ముందు మీరు మీ బడ్జెట్ను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా పని చేసే ముందు మీరు 1-2 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. వృషభ రాశి వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగులకు రేపటి రోజున ఆఫీసులో మీరు కాస్త బిజీగా గడిపేస్తారు. పని ఒత్తిడి కారణంగా మీరు కొంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీరు రేపటి రోజున ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడం కోసం రేపటి రోజున శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి మందిరానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.